ప్రతి మనిషి జీవితంలోనూ ఒక ఎక్కడం దిగడం రెండు ఉంటాయి. ఒక మెట్టు ఎక్కుతాం, మెట్టు దిగుతాం. సో మీరు ఇందాక కొంచెం బాధపడ్డారు. సో బాధపడడం పక్కన పెడితే మీకు మీరు ఏం మారారు ఆ ఇన్సిడెంట్ల తర్వాత? సార్ యాక్చువల్లీ లాస్ట్ అయిన ఇన్సిడెంట్ తర్వాత చాలా హనుమాన్ మీద భక్తి వచ్చింది సార్. మేబీ నాకు బలం ఇచ్చింది ఆయన సార్. చాలా చాలా ప్రతి సాటర్డే ఇప్పటికే వెళ్తూ ఉంటాను హనుమాన్ టెంపుల్కి. సార్ హనుమాన్ టెంపుల్ మంగళవారం వెళ్తారేమో కదా? నేను సాటర్డే వెళ్తాను సార్. నాది ఎల్నట్స్ ఉంది. సో అంటే హనుమాన్ ప్లస్ ఏల్నాట్స్ అని రెండు ఏల్నాట్స్ సార్. అందుకే సార్ సో అందుకే సాటర్డేస్ వెళ్తాను సార్. అండ్ యాజ్ అ హ్యూమన్ గా సార్ నిజంగా చాలా చాలా మారాను సార్. నేనే చేంజ్ అయిపోయాను. అండ్ మొన్నటి దాకా సార్ ఆ ఇష్యూ దాకా నేను అంత ఫ్యామిలీతో అంత ఓపెన్గా ఎప్పుడు మాట్లాడేవాడిని కాదు సార్. నాకు అంత ఎక్స్ప్రెస్ చేయడం రాదు, లవ్ అండ్ ఎఫెక్షన్. సో తర్వాత నుంచి నాకు ఫ్యామిలీతోని చాలా చాలా బాండ్ ఇంకా ఎక్కువ పెరిగింది. అండ్ యా సార్, మనం లంచ్కి వెళ్దాం సార్ ఎప్పుడైనా. అంత మారింది సార్. నేను అందరితోని హ్యాపీగా ఉంటున్నాను సార్. ఏలినట్స్ అంటే ఇవన్నీ కొంచెం బాగా నమ్ముతారా మీరు? తగిలింది కదా సార్, నమ్మాల్సి వస్తుంది. తగిలిన తర్వాత ఏలినాట్స్ అని తెలిసిందా? ఏలినాట్స్ అని తెలిసిందా తగిలిందా? సార్ ఏలినాట్స్ అని గురించి తెలుసుకున్నాను సార్. తగిలేదు సార్. అప్పుడు అది హైలైట్ అయింది సార్. ఓకే, ఇది ఉంది, జాగ్రత్తగా ఉండాలి. సాయి గారు, సార్ యూజువల్గా ఈనాడు ఆర్గనైజేషన్ కానీ ఈటీవీ ఆర్గనైజేషన్ కానీ ఇవన్నీ చాలా కాంట్రవర్సీలకి అన్నిటికీ దూరంగా ఉంటాయి కదా. సో ఈ ప్రాజెక్ట్ మీ దగ్గరికి వచ్చేటప్పటికి అప్పటికే కొంచెం కాంట్రవర్సీలో ఉన్న హీరోని ఎలా తీసుకోవాలనిపించింది? పడ్డవాడు ఎప్పుడు చెడ్డవాడు కాదు సార్. లేదు సార్, అంటే కథ చెప్తున్నప్పుడు తన గురించి చెప్పారు. సో ఈ హార్డ్ వర్క్ అన్నీ బాగుంటుంది అనుకున్నాము. సో ఈ వాజ్ బెటర్ డిసిస్ జాబ్ అండ్ ఫ్యాబ్లెస్ టాలెంట్ని సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. ఎటైనా సపోర్ట్ చేద్దాం అనుకున్నాం. అతను తిరగబడదాం అనుకున్నాం సార్. మీరు డైలాగ్ కూడా రాయొచ్చండి. నితిన్ గారు, మీరు డైలాగ్ కూడా రాయొచ్చు. మీరు అవకాశం ఇస్తే రాస్తా సార్. కుమార్ గారు గుడ్ ఈవినింగ్. ఫస్ట్లీ కుమార్ గారు థ్యాంక్ యూ. మేము కుమార్ గారు కలిసి ఒక ఫిల్మ్ చేస్తున్నాం బై ద వే. సో జర్నలిస్టులలో కూడా ప్లీజ్ ఏమన్నా మంచి చెప్పండి. నితిన్ గారు సార్, అంటే ఈటీవీ జర్నీ చూస్తుంటే ఒక కోర్ ఎమోషన్స్ ఉన్న స్టోరీస్, మన నేటివిటీకి దగ్గర ఉండే కథలతో వెళ్తున్నారు కదా. అంటే మీకు ఎక్కడైనా సరే మనం మోర్ రూరల్, మోర్ గ్లోబల్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంటుంది. దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నట్టుగా ఉంది. అంటే రూట్స్లో ప్రయాణం చేస్తూ దాన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి ట్రై చేస్తున్నట్టుంది. లీలా వినోదం దగ్గరికి వచ్చేసరికలా కాన్సెప్ట్ మనం ఆ ఫోన్ని మర్చిపోయాం. మళ్ళీ దాన్ని సెంట్రిక్గా ఒక కథ చెప్పడం అనేది చాలా చాలా రీకాల్ వాల్యూ ఉంది కథకి అని అనిపిస్తుంది. మీరు విన్నప్పుడు కలిగిన ఫీలింగ్స్ ఏంటి? తెర మీద చూస్తున్నప్పుడు ఎంతవరకు డైరెక్టర్ రీచ్ అయ్యాడు అనుకుంటున్నారు? సార్ 100% క్రెడిట్ గోస్ టు భరత్ అండ్ పవన్ సార్. సో 2 things సార్. ఫస్ట్ థింగ్, లోకల్ ఇస్ ద న్యూ గ్లోబల్. ఈ స్లోగన్ మేము ఫాలో అవుతున్నాం సార్. ఎందుకంటే మెట్రోపాలిటన్ అండ్ అప్పర్ అర్బన్ క్లాసెస్ వీళ్ళందరికీ క్యాటర్ చేయడానికి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. మనం ఎక్కడో ఈ ప్రాసెస్లో వీ బిలీవ్ ఒక రూట్స్ వదిలేసాం. ఇప్పుడు ఏ టెన్షన్ లేకుండా, ఏ క్రిటిసిజం లేకుండా ప్లెయిన్గా చూసే ఆడియన్స్ ఉంటారు చూసారా, వి కాల్ ద మాస్ ఆడియన్స్. సో ఎక్కడో వాళ్ళని నెగ్లెక్ట్ చేసాం అనిపించింది సార్. సో వాళ్ళని టచ్ అపాయింట్ చేద్దాం ఈజ్ ద ఫస్ట్ వాయిస్. మాస్ అంటే మళ్ళీ చెప్తాను సార్, ఇట్స్ నాట్ మాస్ ఓరియంటెడ్ సినిమా అని, మాస్ ద లార్జ్ గ్యాదరింగ్ అనేది. సో గ్రూప్స్ అందరు చూసినప్పుడు ఫన్ ఉండాలి వాళ్ళందరికీ. దట్ ఈస్ ద మెయిన్ సూత్ర వీఆర్ ఫాలోయింగ్. సెకండ్ థింగ్, పవన్ ఫస్ట్ టైం నాకు కథ చెప్పినప్పుడు స్లామ్ బుక్ బేస్లో చెప్పాడు సార్. దీంట్లో అదొక ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ఉంటుంది, మేబీ సినిమా చూస్తే అర్థమవుతుంది. ఒక స్లామ్ బుక్ బేస్ చెప్పినప్పుడు స్లామ్ బుక్ తెలియని వాళ్ళంటూ ఉండరు. ఇంకా చెప్పాలంటే 10th లో చాలా క్రియేటివ్గా రాస్తుంటారు స్లామ్ బుక్, గర్ల్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలని చెప్పి. సో అవన్నీ నాకు ట్రిగర్ అయ్యాయి. అది నేను రాశాను కాదు సార్.